పార్టీకి మీరు మీరు సభ పెట్టుకోవద్దు. మీరు సభ వీరికి మద్దతుగా పెడుతున్నారు, వారికి మద్దతుగా సభ పెడుతున్నారు పెట్టుకోవద్దనలేదు అనడంలో సారు, సభ ఎంతవరకు కరెక్ట్ అంటారు? పెట్టుకోవద్దనలేదు సారు. ఇక్కడ రెచ్చగొట్టే విధానానికి ఆస్కారం లేకుండా చేయాలని చెప్పి మా ప్రభాకర్ అన్న గారు, మినిస్టర్ గారు, ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి మీరు పెట్టుకోవడం అనుమతిస్తారు. కానీ తెలంగాణ ప్రజలకు ఏ విధంగా మాట్లాడిన దాని విషయానికి క్షమాపణ చెప్పి సభ పెట్టుకోమని చెప్పారు. మనం ఎందుకంటే ఒక జాతిని, ఒక తెలంగాణ పౌరులను కానీ కించపరిచే విధంగా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? మనం వేరే రాష్ట్రానికి పోయి మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? మనం వేరే రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ పెట్టుకోమనండి. ఓన్లీ తెలంగాణలో పెట్టుకోవాలి. కారణం ఏమొచ్చింది? రైట్ రైట్. ఇక మరి నిజంగా ఒకవేళ పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణలు చెప్పారు, ఏదైతే గత టైంలో ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటికి క్షమాపణలు చెప్పారనుకోండి, నిజంగానే మీరు పార్టీకి సభ పెట్టుకోవడానికి మీరు పర్మిషన్ ఇస్తారా? ఇస్తామని తప్పకుండా ఇస్తాం. క్షమాపణ చెప్తే తెలంగాణ ప్రజలకు మించింది, అంతకు మించి క్షమాపణ కోరినాక ఎంత పెద్దవాళ్ళైనా కృష్ణనరసింహుడు గాడిద కాలు పట్టుకున్నట్టు ఆ విధంగా మనము అంత పెద్ద వ్యక్తిని మనకు క్షమాపణ చెప్పినాక సభ పెట్టుకోవడానికి మాకేం ఉండదు. కాకుండా రెచ్చగొట్టే విధానాలు కావద్దని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు గవర్నమెంట్. దాని ప్రకారం మాట్లాడుకోమనండి. సభ పెట్టడానికి నిర్వహణకు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, ఎక్కడైనా వాక్ స్వాతంత్రం. కానీ అలాంటి రెచ్చగొట్టే విధాలుగా మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పండి? ఇప్పుడు మీరు ఉన్నారు, మన ఇద్దరం ఉన్నాం. ఒకవేళ మీరు అన్నెసెసరీగా మిమ్మల్ని అన్నగాని నన్ను అన్నగాని వీళ్ళు ఊరుకుంటారా? ఎవరు ఊరుకుంటారు? ఎక్కడైనా ఊరుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ ఉండి జూన్ 2 అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఈ యొక్క పార్టీ సభనైతే పెడుతూ ఉన్నారు, బహిరంగ సభను. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో అంటే ఉండేదంతా తెలంగాణ వాసులు కాబట్టి తెలంగాణకు సంబంధించిన జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ సభలకు హాజరవుతూ వస్తారు. కానీ మీ యొక్క మంత్రి గారు చెప్పారు, ఎవరైతే ఈ క్షమాపణలు చెప్పకుండా ఆ సభకు వెళ్తారో వాళ్ళంతా తెలంగాణకు మోసం చేసినట్టు వారు, తెలంగాణ ద్రోహులు అన్నట్టుగా మాట్లాడారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్, రేపు తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మా రవీంద్ర రెడ్డి గారు అన్న. ప్రతి ఒక్కరికి ఎక్కడెక్కడ రాష్ట్రంలో మొత్తం 33 మనకు అక్కడ ఎక్కడెక్కడ ఉన్న జిల్లాలలో అందరికీ ఈ షెడ్యూల్ ప్రకారం చేశారు. వాళ్ళకు ఏంటంటే ఈ జెండా వందన కార్యక్రమం, వాళ్ళకి ఏం చేయాలో సూచనలు అన్ని, సలహాలు అన్ని ఇచ్చారు. ఇప్పుడు వచ్చి ఒక విధంగా రెచ్చగొట్టే విధంగా చేస్తే పబ్లిక్ ఎట్లా ఉంటుంది చెప్పండి మీరే? మనం అన్ని కార్యక్రమాలు చేసుకున్నాక ఒక వ్యక్తి వచ్చి వేరే రకంగా మాట్లాడితే ఎంత డిస్టర్బెన్స్. పార్టీ పరంగా ఇక్కడ మనము పోలీసుల సెక్యూరిటీ అలా ఇక్కడ కార్యక్రమం చేసే వాళ్ళకి ఇవ్వమంటావా? అక్కడ సభకు కార్యక్రమం ఇవ్వమంటావా? ఎంత మందికి మనం ఇట్లా సెక్యూరిటీ చేయాలండి? వేరే దినం ఉంది కదా, వేరే ఒక రోజు పెట్టుకోవచ్చు కదా. తెలంగాణ ఆవిర్భావ రోజే ఎందుకు పెట్టుకోవాలా? ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు పబ్లిక్ సంబంధించినవి, ప్రజాపాలన సంబంధించిన ఎన్నో, ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, మహిళా ఇది ఇందిరమ్మ వైద్యం అని మొత్తం ఎన్నో కార్యక్రమాలు రేపు రిలీజ్ చేస్తున్నాం. అందరూ సంతోషపడే కార్యక్రమంలో ఒక వ్యక్తి వచ్చి వేరే రకంగా మాట్లాడి సభ పెట్టి వాళ్ళకి ఇక్కడ ఉన్న పబ్లిక్ ని కాక వేరే ఇదంతా ఏంటంటే డైవర్స్ పాలసీ లాగా కనబడుతుంది వాళ్ళు చేసే పని. ఓకే, అంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ యొక్క సూచన మేరకే రేపు మీ ప్రభుత్వం ఏవైతే పథకాలు ప్రవేశపెడుతుందో, ఏవైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందో అవిటిని డైవర్షన్ చేయడానికి రేపు బీజేపీ యొక్క మీటింగ్ తప్పకుండా బీజేపీ, ఎందుకంటే తప్పకుండా బీజేపీ యొక్క ప్రబోధంతోనే ఇది జరుగుతుంది, డైవర్షన్ పాలసీ. ఎందుకంటే రాను ఒక 15 రోజులలో మన ఆర్థిక పరిస్థితి చాలా, ఎందుకంటే ఉన్నది అది మనం మాట్లాడే విషయం కాదు, ఈ సబ్జెక్ట్ కాదు కాబట్టి చెప్పవలసి వస్తుంది. ఆ విషయాన్ని మనం ఏంటంటే డైవర్షన్ చేసేదానికి వీళ్ళు మన ఆర్థిక పరిస్థితిని ఎంత లోపలికి తీసుకుపోయారు. ఒక డాలర్ కానీ ఏది కానీ ఎంత దిగజారిపోయిందనుకో మనకు ఇప్పుడు అర్థమవుతుంది. మనం చేసే పని కార్యక్రమంలో డైవర్షన్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా మంచిగా పరిపాలన జరుగుతుంది, ఆ జరిగేదానికి ఏదైనా వంకలు పెట్టి దానికి ఏంటంటే మనం కించపరిచే విధంగా చేస్తే వీళ్ళు ఎలా అయినా తట్టుకోగలుగుతారు అని చెప్పి ఉద్దేశంతోనే ఇది బీజేపీ యొక్క ప్లానే అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. ఓకే, రైట్ భాస్కర్ గారు, మీరు ఈ యొక్క చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఏదేమైనా జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జనసేనకు సంబంధించి భారీ బహిరంగ సభనైతే పెట్టడానికి ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక మరి దీనికి సంబంధించి ఇక్కడ నుండి కాంగ్రెస్ మంత్రులు కొంతమంది పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఇతర నేతలు కూడా పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పిన తర్వాత ఈ యొక్క సభను పెట్టుకోవాలి, లేదంటే తెలంగాణ
ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి వ్యక్తి క్షమాపణ చెప్పకుండా పెట్టుకోవడం సరికాదంటూ కూడా వారైతే చెప్తూ వస్తున్నారు. అలాగే బీజేపీ సహకారంతోనే బీజేపీ కోసం ఈ యొక్క మీటింగ్ ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి, అదే అవునండి. జూన్ 2వ తారీఖు తేదీన ఎందుకు పెట్టాలని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా గత కొన్ని రోజుల క్రితం నుంచి మనం చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ సంబంధించి తెలంగాణకు సంబంధించిన కొంతమంది నేతల మధ్య కూడా ఒక సఖ్యత లేకుండా ఒక వివాదం అయితే నెలకొంది. కొన్ని వ్యాఖ్యలు ప్రతి వ్యాఖ్యలు కూడా చేసుకుంటూ వాళ్ళైతే వస్తూ ఉన్నారు. ఇంకా ఈ నేపథ్యంలో రేపు మీటింగ్ పెడతాను, అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నేను పెడతానని చెప్పి పవన్ కళ్యాణ్ పూనుకోవడం, దానికి ఇటు కాంగ్రెస్ ముందు పార్టీ క్షమాపణ నుంచి చెప్పండి సార్, ముందు క్షమాపణ చెప్పి పెట్టుకోమనండి. మేము వద్దంటలేము. సభ ఎవరైనా నిర్ణయించుకోవచ్చు, శాంతియుతంగా పెట్టుకోండి. ఎంతో ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు, పెట్టుకోవద్దని కాదు. మన తెలంగాణ ప్రజలకు అవమానం జరిగింది కాబట్టి ఆయన మాట్లాడే విధానానికి కించపరిచే విధంగా మాట్లాడాను కాబట్టి క్షమాపణ చెప్పి ఈ రోజు కాదు వేరే రోజు పెట్టుకోమని పర్మిషన్ వాళ్ళే మేమే ఇస్తాము, ఇయ్యమని కాదు. ఎందుకంటే రేపు ఎన్నో కార్యక్రమాలు, అంటే తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా 3 నెలల నుంచి మా యొక్క ప్లానింగ్ ప్రకారము ఆ రోజు మొత్తం ఎన్నో కార్యక్రమాలు రేవంత్ అన్న గారు, మా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళంతా ఏం చేసిండే, నిమ్స్ కూడా ఇక్కడ ఎర్రగడ్డలో అది ఓపెనింగ్ ఉంది. ప్రజా ప్రభుత్వ పాలన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజలకు అందే విధంగా. ఏ విషయం ఉన్నా వారంలో మాకు ప్రజాభవన్ లో మనకు ఏ విషయంగా మాకు పబ్లిక్ మేము నిలబడి ఎలక్షన్లుగా ఎట్లా నిలబడాలని చెప్పి రాబోయే సంవత్సరాలు కూడా మేము ముందుండి అన్నిటికీ కొట్లాడదామని చెప్పి ఘంటాపదంగా మేము చెప్పుకుంటూ ఇది ముమ్మాటికి బీజేపీ యొక్క కుతంత్రం అని చెప్పి చెప్పగలుగుతున్నాం. ఓకే, రైట్ అండి. ఏదేమైనా రేపు జరగబోయేటువంటి సభలో పవన్ కళ్యాణ్ ఏ రకమైన మాటలు మాట్లాడతారు? ఆయన తెలంగాణను ఉద్దేశించి మాట్లాడతారు, లేదంటే ఆ జనసేన క్యాడర్ ఉద్దేశించి మాట్లాడతారా? తెలంగాణ రాజకీయాల పైన కూడా ఆయన ఫోకస్ పెట్టారా? లేదంటే తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో లాగా పార్టీ బలాన్ని పెంచుకోవడానికి ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్లను పెంచుకోవాలని, సీట్లను కైవసం చేసుకోవాలనే విధంగా ప్రణాళికలు వేస్తున్నారా? మరి ఎంతవరకు సక్సెస్ అవుతారు? మీటింగ్ సక్సెస్ అవుతుందా లేదా? దీన్ని కాంగ్రెస్ పార్టీకి నుంచి ఎటువంటి ఆటంకాలు కలుగుతాయి అనేటివి మనం రేపు చూడాల్సిన అంశం. ఏదేమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొత్తం తెలంగాణలో రేపు పెట్టేటువంటి సభ మాత్రం ఆసక్తికరంగా మారింది. దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. ఇది ఇవాల్టి